నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. మనకి బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 4 పార్ట్ 2 వీడియో. మనం ఆల్రెడీ ఈ లెక్చర్ నెంబర్ 4లో డైజెస్టివ్ సిస్టమ్ మనం స్టార్ట్ చేసాం. పార్ట్ 1 వీడియోలో మౌత్, ఫారింక్స్, ఈసోఫాగస్ ఇంతవరకు మనం కవర్ చేసాం. సో నెక్స్ట్ 4th పార్ట్ అనేది డైజెస్టివ్ సిస్టంలో స్టమక్. సో మనకి ఫుడ్ అనేది వన్స్ ఈసోఫాగస్లోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని మనం బోలస్ అంటాం. మనకి ఎప్పుడైతే ఫారింక్స్ మౌత్ నుంచి ఫారింక్స్లోకి ఎంటర్ అయిందో అక్కడ ఆ ఫుడ్ని మనం బోలస్ అంటాం. ఈ బోలస్ అనేది ఈసోఫాగస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈసోఫాగస్ నుంచి ఈ పెరిస్టాలసిస్, ఈ కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్, ఈ మజిల్ మూమెంట్ వల్ల, ఈ మజిల్ మూమెంట్ మనం పెరిస్టాలసిస్ అంటాం. ఈ మజిల్ మూమెంట్ వల్ల ఫుడ్ అనేది స్లోగా ఈ స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ స్టమక్ అనేది ఏంటంటే మనకి జే షేప్లో ఉన్న ఒక ఆర్గన్. మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే అప్పర్ అబ్డమన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం జనరల్గా మనం పొట్ట మీద చేసినప్పుడు అది స్టమక్ అంటాం. యాక్చువల్గా అది రాంగ్, ఎందుకంటే అక్కడ మనకి స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. స్టమక్ అనేది యాక్చువల్గా ఏంటంటే హార్ట్ కింద, మనకి లెఫ్ట్ సైడ్లో హార్ట్ కింద ఉంటుంది. సో ఫస్ట్ ఒక పాయింట్ రాసుకోండి. ఇట్ ఈజ్ జే షేప్ ఆర్గాన్. జే షేప్ ఆర్గాన్. ఒకసారి మనం ఈ డయాగ్రామ్ వేసినప్పుడు ఆ జే షేప్ అని ఎందుకు అన్నామో అది మనకు అర్థం అవుతుంది. డయాగ్రామ్ అర్థం. ఇట్ ఈజ్ జే షేప్ ఆర్గాన్ లొకేటెడ్ ఎట్ left side of upper abdomen. మనకి హార్ట్ కింద ఈ స్టమక్ అనేది ఉంటుంది. అయితే మనకి స్టమక్లో ఏంటంటే యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అందుకే ఏంటంటే ఈ స్టమక్ లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ pH వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకి 7 కన్నా తక్కువ ఉంటే మనం ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ అంటాం. 7 కన్నా ఎక్కువ ఉంటే ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్, బేసిక్ నేచర్ ఉంటుంది. సో ఈ స్టమక్ లోపల ఏంటంటే pH వాల్యూ అనేది ఆల్మోస్ట్ 2 to 3 ఈ రేంజ్లో ఉంటుంది. చాలా తక్కువ pH వాల్యూ తక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే మోర్ ఎసిడిక్ నేచర్ ఉన్నట్టు. సో ఇట్ హ్యావ్ ఆ పాయింట్ రాసుకోండి. ఇట్ హ్యావ్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్. ఈ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకి సెక్రెట్ అవుతుంటుంది ఈ స్టమక్ లోపల. సో డ్యూ టు సెక్రేషన్ ఆఫ్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అయితే మనకు డైజెషన్ అనేది మౌత్లోనే మనం స్టార్ట్ అవుతుందని చెప్పాం. మౌత్లో ఏంటంటే ఎమైలేజ్ అనే ఎంజైమ్ మనకి సెలైవరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుద్ది. సో అక్కడ అది స్టార్చ్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. సో డైజెషన్ అనేది మనకి మౌత్లోనే స్టార్ట్ అవుద్ది. కాకపోతే మనకి మౌత్ ఏంటంటే ఓన్లీ ఈ కార్బోహైడ్రేట్స్ మాత్రమే, ఎస్పెషల్లీ స్టార్చ్ మనకి బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. సో రిమైనింగ్ అనేవి అక్కడ బ్రేక్ కాదు. ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ బ్రేక్ కావు. అలాగే ఈ స్టమక్లోకి వచ్చేసరికి ఈ స్టమక్లో కూడా కొన్ని ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో మెయిన్గా ఏంటంటే పెప్సిన్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుద్ది. ఇది ఈ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లో వర్క్ అవుతుంటుంది, పెప్సిన్ అనే ఎంజైమ్. సో దీని యూజ్ ఏంటంటే ఇది ప్రోటీన్ బ్రేక్ చేస్తుంది. మనకి ప్రోటీన్ ఫండమెంటల్ యూనిట్ అనేది ఎమినో యాసిడ్. మనకి అది ప్రోటీన్ అనేది బ్రేక్ అయ్యి అల్టిమేట్గా ఎమినో యాసిడ్ రావాలి. సో అలా ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ అనేది ప్రోటీన్ని బ్రేక్ చేస్తుంది. అలాగే వన్ మోర్ ఎంజైమ్ ఈ స్టమక్లో రిలీజ్ అయ్యేది ఏంటంటే లిపేజ్. మనం ఆల్రెడీ చెప్పాము, ఇంతకు చాలాసార్లు ఈ పదం వాడాము. లిపిడ్స్ అంటే నథింగ్ బట్ ఫ్యాట్స్. సో లిపేజ్ అనేది ఎంజైమ్. ఈ లిపేజ్ అనే ఎంజైము లిపిడ్స్ని బ్రేక్ చేస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇట్ బ్రేక్స్ ఫ్యాట్స్. సో ఆ పాయింట్ రాసుకోండి. ఎంజైమ్స్ సెక్రెటెడ్ బై స్టమక్. ఎంజైమ్స్ సెక్రెటెడ్ బై స్టమక్. సో మెయిన్గా 2 ఎంజైమ్స్
ఒకటి పెప్సిన్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. పెప్సిన్ ఇదేం చేస్తుంది అంటే ఇట్ బ్రేక్స్ ప్రోటీన్. అలాగే లిపేజ్, LIPASE లిపేజ్. సో లిపేజ్ ఏం చేస్తుంది అంటే ఇట్ బ్రేక్స్ ఫ్యాట్స్. సో మనకి స్టమక్ లోపల కార్బోహైడ్రేట్స్ మాత్రం బ్రేక్ కావు. సో కార్బోహైడ్రేట్స్ బ్రేకింగ్ అనేది మౌత్లో స్టార్ట్ అవుద్ది, అక్కడ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేవి బ్రేక్ కావు. సో ఈసోఫాగస్లో అయితే ఎట్లాంటి డైజెషన్ జరగదు. స్టమక్లోకి వచ్చేసరికి మాత్రం ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేవి బ్రేక్ అవుతుంటాయి. సో మ్యాక్సిమం ఈ కార్బోహైడ్రేట్స్ మాత్రం స్టమక్లో డైజెస్ట్ కావు. అలాగే ఈ స్టమక్లో కూడా చూడండి, మనకి స్టమక్ లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. జనరల్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా డేంజర్. బట్ రిమైనింగ్ పార్ట్స్కి ఎఫెక్ట్ అవ్వట్లేదు, స్టమక్ సేఫ్గా ఉంటుందంటే రీజన్ ఏంటంటే స్టమక్ ఇన్నర్ వాల్స్లో మ్యూకస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ మ్యూకస్ రిలీజ్ అవ్వడం వల్లనే ఈ స్టమక్కి ఏం అవ్వదు, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎఫెక్ట్ ఉండదు. సో స్టమక్ని ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి మ్యూకస్. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. స్టమక్ ఇన్నర్ వాల్స్లో మ్యూకస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. స్టమక్ ఇన్నర్ వాల్స్ secrete mucus which protects stomach from hydrochloric acid. సో ఒకసారి ఇప్పుడు ఇది రఫ్గా డయాగ్రామ్ వేద్దాం. ఈసోఫాగస్ నుంచి నేను డయాగ్రామ్ వేస్తున్నా. చూడండి, ఈ వెర్టికల్గా వచ్చింది. చూడండి, ఈ వెర్టికల్గా వస్తున్న ఈ పైప్ అనేది ఈసోఫాగస్. ఈ ఈసోఫాగస్ కంటిన్యూషన్ అనేది స్టమక్ ఉంటుంది. అలాగా స్టమక్ అనేది చూడండి ఈ షేప్లో ఉంటుంది, ఆల్మోస్ట్ జే షేప్. సో ఈ పోర్షన్ దీన్ని మనం స్టమక్ అంటాం. స్టమక్ ఇది ఈసోఫాగస్, ఫుడ్ పైప్ ఈసోఫాగస్. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే స్టమక్ ఇన్నర్ వాల్స్లో మనకి మ్యూకస్ రిలీజ్ అవుద్ది. ఈ మ్యూకస్ ఉండడం వల్ల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఈ స్టమక్ని ఏం చేయట్లేదు. ఆ మ్యూకస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. జనరల్గా మనకి ఈ స్టమక్ లోపల ఫుడ్ అనేది 2 to 4 hours, ఈ రఫ్గా 2 to 4 hours ఉంటుంది. ఈ 2 to 4 hours ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్టమక్ యాసిడ్స్తో, ఈ స్టమక్ రిలీజ్ చేసిన ఎంజైమ్స్తో, జనరల్గా మనం గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటాం. ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే ఈ ఎంజైమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్తో ఫుడ్ అనేది మిక్స్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫుడ్ని మనం ఒక పేరు పెట్టాము, బోలస్. ఈ బోలస్ అనేది గ్యాస్ట్రిక్ జ్యూస్తో మనకు మిక్స్ అయ్యి మొత్తం అగైన్ ఈ స్టమక్ కూడా ఈ మజిల్ మూమెంట్స్ ఉంటాయి. స్టమక్కి కంటిన్యూస్ స్టమక్ అనేది ఈ ఫుడ్ని మూవ్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. ఈ చర్నింగ్ మూమెంట్ వల్ల ఫుడ్ అనేది బాగా మిక్స్ అయ్యి ఫైనల్గా కైమ్ ఏర్పడుతుంది. CHYME కైమ్ అంటాం. ఫైనల్గా ఏర్పడిన ఆ ఫుడ్ని మనం దాన్ని కైమ్ అంటాం. చూడండి, మౌత్ తర్వాత ఫుడ్ని మనం బోలస్ అంటాము. వన్స్ స్టమక్లో కంప్లీట్గా ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అయిన తర్వాత ఫుడ్ని మనం కైమ్ అంటాం. CHYME కైమ్. సో నెక్స్ట్ పాయింట్ అనేది జనరల్లీ ఫుడ్ స్టేస్ 2 to 4 hours. 2 to 4 hours in stomach. అలాగే ఈ ఫుడ్ అనేది అండ్ మిక్సెస్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్. చూడండి, ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటే నథింగ్ బట్ ఈ స్టమక్ లోపల సెక్రెట్ అయిన ఫ్లూయిడ్స్తో అది మిక్స్ అవుతుందని. ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే స్టమక్ ఫ్లూయిడ్స్ అని. మిక్సెస్ విత్
గ్యాస్ట్రిక్ జ్యూసెస్. సో ఈ స్టమక్ లోపల మనకి ఇప్పుడు ఆల్రెడీ చెప్పాము ఎంజైమ్స్ ఏంటంటే పెప్సిన్, లిపేజ్. ఈ 2 రకాల ఎంజైమ్స్ అనేది ఈ స్టమక్లో సెక్రెట్ అవుతుంటాయి, ఈ స్టమక్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. మిక్సెస్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అండ్ బై చర్నింగ్ మూమెంట్ స్టమక్ అనేది కంటిన్యూస్గా ఈ మజిల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్ అవ్వడం వల్ల సో ఇందులో ఈ మెకానికల్ మిక్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బై చర్నింగ్ మూమెంట్ ఫైనల్లీ ఫార్మ్స్ కైమ్, CHYME కైమ్. సో ఫైనల్గా మనకి కైమ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని నోట్ పాయింట్స్ రాసుకోండి. ఈ స్టమక్ లోపలే నోట్ చూడండి. మనకి హ్యూమన్స్లో స్టమక్ అనేది సింగిల్ ఆర్గానే, ఒక సింగిల్ చాంబరే ఉంటుంది, ఒక గదే ఉంటుంది. కానీ కొన్ని యానిమల్స్లో అయితే 4 చాంబర్స్ ఉంటాయి స్టమక్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌస్ తీసుకున్నాం, ఆవులు, షీప్స్, గోట్స్, వీటిలో ఏంటంటే స్టమక్ అనేది 4 చాంబర్స్ ఉంటాయి. ఇట్లాంటి 4 చాంబర్స్ ఉన్న స్టమక్లో 4 చాంబర్స్ ఉన్న జంతువులు ఏమంటామంటే రుమినెంట్స్ అంటాం. RUMINA అంటే చూడండి, ఈ టెర్మినాలజీస్ ఇంపార్టెంట్, పదాలు గుర్తుపెట్టుకోవాలి. సో రుమినెంట్స్ అంటాం. సో ఈ పదం కూడా ఎలా వచ్చిందంటే ఈ 4 చాంబర్స్లో పెద్దదాన్ని మనం రుమెన్ అంటాం, RUMEN రూమెన్. సో ఈ లార్జెస్ట్ చాంబర్ని రూమెన్ అంటాం. సో అందుకే ఇట్లాంటి జీవుల్ని మనం రూమినెంట్స్ అంటాం. ఇవి బిట్స్ అడుగుతున్నాడు, ఈ టర్మినాలజీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నోట్లో హ్యూమన్స్లో అయితే సింగిల్ చాంబరే ఉంటుంది. హ్యూమన్ స్టమక్ హ్యావ్ సింగిల్ చాంబర్. హ్యూమన్ స్టమక్ హ్యావ్ సింగిల్ చాంబర్. బట్ సమ్ యానిమల్స్ లైక్ కౌస్, అలాగే గోట్స్, షీప్స్ ఎట్సెట్రా ఇట్లాంటివి హ్యావ్ 4 చాంబర్స్. చూడండి, చాంబర్ అంటే గది, 4 చాంబర్స్. సో ఇట్లాంటి యానిమల్స్ మనం ఏమంటామంటే ruminants అంటాం. These type of animals are called ruminants. NANTS ruminants. సో ఈ 4 చాంబర్స్లో లార్జెస్ట్ చాంబర్ని మనం రుమెన్ అంటాం. సో అందుకే వీటిని రుమినెంట్స్ అంటాం. లార్జెస్ట్ చాంబర్ ఈజ్ ఈక్వల్ టు రుమెన్. సో అందుకే వాటిని దాని పేరు మీద రుమినెంట్స్ అంటాం. సో ఇది స్టమక్ గురించి మనకి. నెక్స్ట్ 6th పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ అనేది లివర్, అలాగే గాల్ బ్లాడర్. ఈ 2 కలిపి మనం డిస్కస్ చేద్దాం ఒకే దాంట్లో. గాల్ బ్లాడర్, లివర్ అండ్ గాల్ బ్లాడర్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం డయాగ్రామ్ వేసాం, సేమ్ సిమిలర్ డయాగ్రామ్ దీనికి కూడా మనం ఆ పైప్ పోర్షన్ లేకుండా ఓన్లీ ఈసోఫాగస్ నుంచి చేద్దాం. చూడండి, ఈ వెర్టికల్గా ఉన్న ఈ పైప్ అనేది ఫుడ్ పైపు, ఈసోఫాగస్ కంటిన్యూషన్ అనేది స్టమక్ ఉంటుంది. ఇది స్టమక్. అయితే ఈ స్టమక్ దగ్గరలోనే మెయిన్గా మనకి 2 టైప్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి లివర్. చూడండి, లివర్ అనేది ఇటువైపు ఉంటుంది, ఇది రైట్ సైడ్ ఉంటుంది లివర్ అనేది.
చూడండి ఇది లివరు, ఇది లివర్. ఈ లివర్కి బాటంలో గాల్ బ్లాడర్ ఉంటుంది. ఇది గాల్ బ్లాడర్, ఆ బ్లాక్గా ఉన్నది గాల్ బ్లాడర్. సో ఈ గాల్ బ్లాడర్ నుంచి ఒక పైప్ ఉంటుంది ఈ స్మాల్ ఇంటెస్టైన్కి. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, లివర్ అనేది గ్లాండ్, ఇది ఎంజైమ్ని మనకు సెక్రేట్ చేస్తుంది. గాల్ బ్లాడర్ మాత్రం ఎట్లాంటి ఎంజైమ్స్ని సెక్రేట్ చేయదు, కానీ స్టోర్ చేస్తుంది. లివర్ సెక్రేట్ చేసిన ఎంజైమ్ని అవసరమైనప్పుడు రిలీజ్ చేస్తుంది గాల్ బ్లాడర్ అనేది. సో గాల్ బ్లాడర్ అనేది ఏంటంటే స్టోరేజ్ యూనిట్. సో ఈ స్టోరేజ్ యూనిట్ నుంచి ఒక పైప్ ఉంటుంది. చూడండి ఈ పైప్ అనేది స్టమక్ లేదు. చూడండి లివర్ నుంచి సెక్రేట్ అయిన ఎంజైమ్స్ అనేవి స్టమక్లోకి ఎంటర్ అవ్వవు, దే ఎంటర్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. చూడండి ఆ పదం ఇంపార్టెంట్. సో మనకి ఎక్కడి నుంచే స్మాల్ ఇంటెస్టైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, గాల్ బ్లాడర్ అనేది ఓన్లీ స్టోరేజ్ యూనిటే, యాక్చువల్గా ఎంజైమ్ని సెక్రేట్ చేసేది లివర్. సో మన హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ ఏదంటే లివర్. సో ఆ పాయింట్ రాసుకోండి. లివర్ ఈజ్ లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ, హ్యూమన్ బాడీ. సో ఈ లివర్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే లివర్ లొకేషన్. సో మనకి స్టమక్ అయితే ఈ అప్పర్ అబ్డమన్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్టమక్. సో లివర్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. అప్పర్ రైట్ అబ్డమన్. ఇది లొకేషన్, మనకి లివర్ లొకేషన్ అనేది. సో లివర్ చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మనకి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఫంక్షన్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది ఏంటంటే లివర్ అనేది మెయిన్గా బైల్ జ్యూస్ని సెక్రేట్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. బైల్ జ్యూస్ అంటాం, లేదా బైల్ సాల్ట్స్ అంటాం, లేదా బైల్ యాసిడ్ అంటాం. సో ఏదైనా ఓకే, బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొడ్యూస్ అయిన జ్యూస్ అనేది గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. లివర్ ప్రొడ్యూసెస్ బైల్ జ్యూస్. చూడండి ఈ బైల్ జ్యూస్ అనేది ఇంపార్టెన్స్ ఏంటంటే, మన ఫ్యాట్ డైజెస్ట్ అవ్వాలి ఫాస్ట్గా అంటే ఈ బైల్ జ్యూస్ అనేది ఇంపార్టెంట్. లివర్ ప్రొడ్యూసెస్ బైల్ జ్యూస్ and it is stored in gall bladder. సో వన్స్ ఈ బైల్ జ్యూస్ అనేది గాల్ బ్లాడర్లో స్టోర్ అయిన తర్వాత మనకు అవసరమైనప్పుడు ఈ బైల్ జ్యూస్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోకి సెక్రేట్ అవుద్ది. చూడ ఆ పదం ఇంపార్టెంట్. లివర్ నుంచి రిలీజ్ అయిన ఈ బైల్ జ్యూస్ అనేది స్టమక్లోకి ఎంటర్ కాదు, ఇట్ ఈజ్ ఎంటర్స్ ఇన్ టు స్మాల్ ఇంటెస్టైన్. సో ఆ పాయింట్ రైట్. నెక్స్ట్ పాయింట్ అనేది బైల్ జ్యూస్ లేదా బైల్ సాల్ట్స్ అంటారు. బైల్ జ్యూస్ secreted into small intestine, చిన్న పేరు స్మాల్ ఇంటెస్టైన్. సో బ్రాకెట్లో స్పెసిఫిక్గా మనకి స్మాల్ ఇంటెస్టైన్ మనం 3 పోర్షన్స్ కింద డివైడ్ చేయొచ్చు. అందులో డియోడెనమ్ అది ఫస్ట్ పోర్షను. మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఇక్కడి నుంచి ఇదంతా కూడా డియోడెనమ్ ఫస్ట్ పోర్షన్ అనేది. సో బైల్ జ్యూస్ సెక్రెటెడ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్ బ్రాకెట్లో డియోడెనమ్లోకి అది సెక్రెట్ అవుతుంది బైల్ జ్యూస్ అనేది. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఈ బైల్ జ్యూస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకు ఫ్యాట్ మాలిక్యూల్స్ని డైజెస్ట్ చేయడానికి, అంటే బ్రేక్ చేయడానికి బైల్ జ్యూస్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి యాక్చువల్గా ఫ్యాట్ని డైజెస్ట్ చేసేది లిపేజ్ అనే ఎంజైము
ఫ్యాట్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేస్తుంది. బట్ ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే ఈ ఫ్యాట్ మాలిక్యూల్స్ని ఎమల్సిఫై చేస్తుంది. ఎమల్సిఫై చేయడం అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటే ఒక లిక్విడ్లో ఇంకో లిక్విడ్ కలవదు. సో 2 లిక్విడ్స్ ఒకదాని మీద ఒకటి తేలుతున్నాయి, ఎందుకంటే అవి ఒకదాని కూడా కలవు. అట్లాంటి ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ని మనం ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే ఎమల్సిఫై చేస్తుంది. ఎమల్సిఫై చేయడం అంటే ఎమల్షన్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఇది కెమిస్ట్రీలో డిస్కస్ చేసాం. ఎమల్షన్ అంటే ఏవైతే 2 మిక్స్ కాని ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అనేవి మిక్స్ కానివి ఆ పార్టికల్స్ అనేవి యూనిఫామ్గా ఒక దాంట్లో ఇంకోటి కలిస్తే అట్లాంటి వాటిని ఎమల్షన్ అంటాం. అట్లాంటి టైప్ ఆఫ్ సొల్యూషన్ని ఎమల్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బటర్ తీసుకున్నాం అనుకోండి, ఈ బటర్ లేదంటే మిల్క్ తీసుకున్నాం అనుకోండి. ఈ మిల్క్లో ఈ ఫ్యాట్ మాలిక్యూల్స్ అనేవి ఈ మిల్క్లో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. మన ఎమల్షన్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మిల్క్. సో ఎమల్షన్ అంటే మీనింగ్ ఏంటంటే 2 ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నప్పుడు ఒక దాంట్లో ఇంకోటి యాక్చువల్గా మిక్స్ కావు కానీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఒక లిక్విడ్లో ఇంకో లిక్విడ్ పార్టికల్స్ అనేవి యూనిఫామ్ మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వడాన్ని ఎమల్షన్ అంటాం. ఆ పని ఇక్కడ మనకి బైల్ జ్యూస్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఏంటి, ఈ ఫ్యాట్ మాలిక్యూల్స్ అనేవి చాలా ఫాస్ట్గా అవి బ్రేక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో బైల్ జ్యూస్ సెక్రెటెడ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. సో యాక్చువల్గా దీని ఫంక్షన్ ఏంటంటే బైల్ జ్యూస్ ఫంక్షన్ అనేది ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ emulsify larger fat molecules into smaller droplets. సో ఇలా ఎమల్షన్ జరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డైజెస్టివ్ ఎంజైమ్ ఈ ఫ్యాట్ని డైజెస్ట్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుద్ది. సో దస్ హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో బైల్ జ్యూస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాట్ మాలిక్యూల్ డైజెషన్ ఫాస్ట్ జరగాలి అంటే ఈ బైల్ జ్యూస్ అనేది ఇంపార్టెంట్. సో ఇది లివర్ చేసే వర్క్, లివర్ అండ్ గాల్ బ్లాడర్ చేసే వర్క్ అనేది డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఫ్యాట్ డైజెషన్ అనేది ఈ బైల్ జ్యూస్ ఎక్కడ రిలీజ్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. సో ఇది స్మాల్ ఇంటెస్టైన్లో ఫ్యాట్ డైజెషన్ అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది. స్టమక్లో కూడా ఫ్యాట్ డైజెషన్ జరుగుతుంది. మనకి లిపేజ్ అనే ఎంజైము స్టమక్లో రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఫ్యాట్ అనేది అక్కడ కూడా బ్రేక్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ అక్కడ స్లోగా జరుగుతుంది, ఎందుకంటే అక్కడ బైల్ జ్యూస్ ఉండదు. ఓకే, నెక్స్ట్ 6th పార్ట్ ప్యాన్క్రియా. 6th పార్ట్ అనేది ప్యాన్క్రియాస్. సో ఇక మళ్ళీ సపరేట్గా మళ్ళీ డయాగ్రామ్ అయిపోయింది. ఈ డయాగ్రామే చూద్దాం. చూడండి, ఈ డయాగ్రామ్లో ఈ లెఫ్ట్ సైడ్ మనం దీన్ని లివర్ అన్నాం. చూడండి, ఇది లివర్. సో ఇది అనేది లివర్. ఈ డార్క్గా ఉన్నది గాల్ బ్లాడర్. ఈ స్టమక్ ఈ బాటంలో అంటే స్టమక్కి వెనక వైపు ఉంటుంది యాక్చువల్గా ప్యాన్క్రియా అనేది. చూడండి, ఈ టైప్లో ఈ షేప్లో ఉన్న చూడండి, యాక్చువల్గా అయితే ఇది స్టమక్ లోపల, స్టమక్ వెనక వైపు ఉంటుంది అలాగా. ఈ పోర్షన్ అనేది చూడండి, ఈ పోర్షన్ అంతా కూడా దీన్ని ప్యాన్క్రియా అంటాం. చూడండి, ప్యాన్క్రియా అనేది ఇంపార్టెంట్ ఆర్గాన్. ఎందుకంటే మనకి ఇన్సులిన్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్యాన్క్రియానే సెక్రెట్ చేస్తుంది.
సో ఇక్కడ డైజెస్టివ్ సిస్టంలో ఈ ప్యాన్క్రియా పాత్ర ఏంటంటే ఇది కొన్ని ఇంపార్టెంట్ డైజెస్టివ్ ఎంజైమ్ని సెక్రీట్ చేస్తుంది. మనం డైరెక్ట్గా అది అందులోకి సెక్రీట్ చేస్తుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి సెక్రీట్ చేస్తుంది. చూడండి, ఎంటైర్ డైజెస్టివ్ సిస్టంలో మోస్ట్ పోర్షన్ ఆఫ్ డైజెషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోనే జరుగుతుంది, స్టమక్లో కాదు. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్లో జరగడానికి హెల్ప్ చేసేది ఎవరంటే లివరు, ప్యాన్క్రియా. ఎందుకంటే లివర్ అనేది డైరెక్ట్గా బయలు జ్యూస్ని ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేస్తుంది. అలాగే ప్యాన్క్రియా కూడా ఈ ప్యాన్క్రియా దగ్గర నుంచి మూడు రకాల కొన్ని ఎంజైమ్స్ని డైరెక్ట్గా ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేస్తుంది. సో ఆ ఎంజైమ్స్ ఉండడం వల్లనే మోస్ట్ ఆఫ్ ద ఈ డైజెషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోనే జరుగుతుంది. సో ఈ కింద ఉన్న పోర్షన్ అనేది ప్యాన్క్రియా. సో ఈ ప్యాన్క్రియా కూడాను చూడండి, ఈ ప్యాన్క్రియా ఈ బైల్ నుంచి ఇదిగోండి గాల్ బ్లాడర్ నుంచి వస్తున్న ఈ పైపుకి రిలీజ్ చేస్తుంది దాని ఎంజైమ్స్ని. సో ఈ రెండు కలిసి అగైన్ ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతాయి. చూడండి, లివర్ నుంచి బైల్ జ్యూస్ అనేది ఈ గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ నుంచి ఒక పైప్ ఉంటుంది, ఒక డక్ట్ అంటాం, డక్ట్ అంటే పైప్ అని. సో ఈ కామన్ డక్ట్ అనేది ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఉంటుంది. అలాగే సిమిలర్గా ఈ ప్యాన్క్రియా నుంచి రిలీజ్ అయిన ఎంజైమ్స్ అనేవి ఈ కామన్ డక్ట్లోకి ఎంటర్ అవుతాయి. సో అప్పుడు ఈ బైల్ జ్యూస్ ఈ ప్యాన్క్రియా నుంచి వచ్చిన ఎంజైమ్స్ కలిపి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతాయి. సో అది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకుందాం. ప్యాన్క్రియా సో లొకేషన్ ఎక్కడంటే ఇది స్టమక్ వెనక వైపు ఉంటుంది, బిహైండ్ ద స్టమక్. దీని లొకేషన్ అనేది బిహైండ్ స్టమక్. సరే, లేదంటే మనం ఈ కింద స్టమక్ బాటమ్ పోర్షన్లో మనం చూపిస్తాం, బట్ యాక్చువల్గా అయితే దాని ఎక్కువ పోర్షన్ అనేది వెనక వైపు ఉంటుంది. సో ప్యాన్క్రియా లొకేషన్ అనేది. సో ఈ ప్యాన్క్రియా మెయిన్గా ఇంపార్టెంట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ని కొన్నిటిని రిలీజ్ చేస్తుంది. ప్యాన్క్రియా సెక్రీట్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ లైక్ ఎమైలేజ్. చూడండి, ఈ పదం ఆల్రెడీ వచ్చింది. ఈ ఎమైలేజ్ అనే ఎంజైము మౌత్లో కూడా సెక్రెట్ అవుతుంది. అంటే ఈ సెలైవరీ గ్లాండ్స్ నుంచి ఈ టైప్ ఆఫ్ ఎమైలేజ్ అనే ఎంజైమ్ సెక్రెట్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ఎమైలేజ్ అనే ఎంజైము ప్యాన్క్రియా సెక్రెట్ చేస్తుంది. అలాగే ట్రిప్సిన్ అనే ఎంజైమ్ కూడా సెక్రెట్ అవుతుంది. చూడండి, మనకి స్టమక్లో రిలీజ్ అయిన ఎంజైమ్ పెప్సిన్ అనేది ప్రోటీన్ బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ట్రిప్సిన్ కూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ప్రోటీన్ బ్రేక్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ పెప్సిన్ ఎందుకు రాలేదంటే మనకి పెప్సిన్ అనేది ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అది ఎఫెక్టివ్గా ఎసిడిక్ యాసిడ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయగలదు. ఈ ట్రిప్సిన్ అనేది మనకి వన్స్ స్టమక్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ కైమ్ అనేది ఫుడ్ అనేది ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఎంటర్ అయినప్పుడు ఈ స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం కూడా బేసిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, లేదా దాన్నే ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇందులో ఎఫెక్టివ్గా ఈ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ పనిచేస్తుంది. సో అందుకని ఇక్కడ పెప్సిన్ ఉండదు, ట్రిప్సిన్. అలాగే వన్ మోర్ ఎంజైమ్ అనేది ఫ్యాట్ని డైజెస్ట్ చేయడానికి లిపేజ్. సో ఇవి మూడు మెయిన్ ఎంజైమ్స్: ఎమైలేజ్, ట్రిప్సిన్, లిపేజ్. సో ప్యాన్క్రియా సెక్రేట్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ లైక్ ఎమైలేజ్, ట్రిప్సిన్, లిపేజ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. సో ఇక్కడ కూడా ఆ పాయింట్ రాసుకుంటే స్టమక్లో అయితే ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్లో అయితే బేసిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. స్టమక్ హ్యావ్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్.
ఎసిడిక్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లో ప్రోటీన్ని ఎఫెక్టివ్గా బ్రేక్ చేయగలిగేది ఏంటంటే పెప్సిన్ అనే ఎంజైమ్. హియర్ ప్రోటీన్ బ్రేక్స్ బై పెప్సిన్. అదే స్మాల్ ఇంటెస్టైన్లో అయితే స్మాల్ ఇంటెస్టైన్లో అయితే ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ప్రోటీన్ బ్రేక్ చేసేది ఏంటంటే ట్రిప్సిన్. హియర్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ బై ప్రోటీన్స్ breaks by trypsin. అగైన్ ఈ టర్మినాలజీ మళ్ళీ అగైన్ మనకి స్మాల్ ఇంటెస్టైన్లో కూడా మనం రాస్తాం. సో ఇది ప్యాన్క్రియా గురించి. చూడండి, ప్యాన్క్రియాలో రిలీజ్ అయిన ఎంజైమ్స్ అనేవి డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్లోకి రావు. చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్యాన్క్రియాల నుంచి రిలీజ్ అయిన ఈ ఎంజైమ్స్ అనేవి డైరెక్ట్గా డ్యూయోడెనమ్లోకి ఎంటర్ అవ్వదు. అది కామన్ పైప్. ఇప్పుడు ఈ బైల్ జ్యూస్ వస్తున్న ఈ పాత్లోకి ఎంటర్ అయ్యి ఆ రెండు కలిసి వస్తాయి. ఆ రెండు కలిసి ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సెవెంత్ పార్ట్ అనేది స్మాల్ ఇంటెస్టైన్. చూడండి, మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇక్కడే అబ్జార్ప్షన్ జరుగుతుంది స్మాల్ ఇంటెస్టైన్. అందుకే స్మాల్ ఇంటెస్టైన్ అనేది చాలా పెద్దది ఉంటుంది. ఇక్కడ పేరు స్మాల్ అనేది దేనివల్ల బహుశా వచ్చి ఉండొచ్చు అంటే దాని డయామీటర్ తక్కువ ఉంటుంది, బట్ లెంత్ చాలా ఎక్కువ. సో ఈ లెంత్ చాలా ఎక్కువ ఉండి ఈ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల అబ్జార్ప్షన్ అనేది బాగా ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. సో మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అనేవి ఈ స్మాల్ ఇంటెస్టైన్లోనే అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనకి అబ్జార్ప్షన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ ఎండింగ్కి వచ్చే టైంకి ఫుడ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ అయిపోతాయి. ఓన్లీ మనకి లార్జ్ ఇంటెస్టైన్లో మోస్ట్లీ అన్ని న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ స్మాల్ ఇంటెస్టైన్లో. లార్జ్ ఇంటెస్టైన్లో ఓన్లీ వాటర్ ఒకటే అబ్జర్వేషన్ జరుగుతుంది. సో అగైన్ ఆ పాయింట్ రాసుకోండి. దిస్ ఈజ్ వేర్ మోస్ట్ ఆఫ్ డైజెషన్ అలాగే అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ కూడా మనం మెయిన్గా 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఒకసారి అగైన్ రఫ్ డయాగ్రామ్ వేసుకుందాం. చూడండి, ఇది ఈసోఫాగస్, స్టమక్. సో ఈ పార్ట్ అనేది చూడండి, జస్ట్ రఫ్గా డయాగ్రామ్ వేసుకుంటారు అర్థం అవడం కోసం అంతే. సో ఇది స్మాల్ ఇంటెస్టైన్. ఆల్మోస్ట్ ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఎండింగ్కి వచ్చేసరికి ఈ ఎండింగ్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ ఎలాగా స్టార్ట్ అవుద్ది. లార్జ్ ఇంటెస్టైన్ అనేది కొంచెం దాని డయామీటర్ అయితే ఎక్కువ ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ డయామీటర్ అయితే సో ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఈ ఎండింగ్కి వచ్చేసరికి రెక్టమ్, అలాగే లాస్ట్ పోర్షన్ అనేది యానస్. సో ఇది జస్ట్ ఇక్కడ 2 కర్వ్లు వేసాము, బట్ స్మాల్ ఇంటెస్టైన్ అనేది చాలా పెద్దది ఉంటుంది. ఓకే, ఇటువైపు ఏమో ఇది లివర్. ఈ బాటమ్ ఈ స్టమక్కి బ్యాక్ సైడ్లో మనకి ప్యాన్క్రియా ఉంటుంది, బట్ మనం దాన్ని అర్థం అవడం కోసం ఇక్కడ మనం ఇండికేట్ చేయొచ్చులుగా ఈ టైప్లో ఉంటుంది. ఈ డార్క్గా ఉన్న పోర్షన్ అనేది ప్యాన్క్రియా. సో స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఇది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ కూడా మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్.
ఇంటూ 3 పార్ట్స్. ఒకటి చూడండి, ఈ లివర్ నుంచి ఇక్కడ గాల్ బ్లాడర్లో ఉన్న బైల్ జ్యూస్ అనేది ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఎక్కడంటే డియోడనం. ఇది డియోడనం. ఈ పోర్షన్, ఈ వన్స్ ఈ స్టమక్ దాటిన తర్వాత ఉన్న పోర్షన్ అనేది కూడా డియోడనం స్టార్ట్ అవుద్ది. ఈ బైల్ జ్యూసు అలాగే ఈ ప్యాన్క్రియా నుంచి ఈ బ్యాక్ నుంచి ఇంకో పైప్ ఇక్కడ కనెక్ట్ అవుద్ది. ఆ రెండు కలిపి ఈ డియోడనంలోకి ఎంటర్ అవుతాయి. సో ఇది డియోడనం ఫస్ట్ పార్ట్ అనేది డియోడనం. సో ఈ డయాగ్రామ్ గురించి కంగారు పడద్దు. అగైన్ నేను ఇంకో డయాగ్రామ్ చూపిస్తాను, ఓవరాల్గా డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్. సో అందులో మీకు పార్ట్స్ అనేది మళ్ళీ అగైన్ ఆ నేమ్స్ ఎక్కడ ఏమి ఉన్నాయని చెప్తాను. సెకండ్ అనేది జెజునం. మిడిల్ పోర్షన్ మనం జెజునం అంటాం. లాస్ట్ పోర్షన్ ఎక్కడైతే ఈ లార్జ్ ఇంటెస్టైన్ దగ్గరలో కలుస్తుందో ఈ పోర్షన్ అనేది ఇలియం అంటాం. ఇలియం. సో ఇవి 3 పార్ట్స్. మనం స్మాల్ ఇంటెస్టైన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి డియోడనం, జెజునం, ఇలియం. మనకి బైల్ జ్యూస్ ఎక్కడ ఎంటర్ అవుతుంది అని బిట్ అడగవచ్చు. సో బైల్ జ్యూస్ ఎంటర్స్ ఎట్ డియోడనం. ఓకే, నెక్స్ట్ పాయింట్ అనేది కైమ్ ఎంటర్స్. చూడండి, కైమ్ అంటే ఫుడ్డే. మనం ఈ స్టమక్ నుంచి బయటకు వస్తే ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయిన ఫుడ్ని మనం కైమ్ అంటాం పేరు. కైమ్ enters from stomach into small intestine అలాగే ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఈ ఫుడ్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే డ్యూ టు మజిల్ మూమెంట్. మనం ఎలాగైతే ఈసోఫాగస్లో పెరిస్టాల్సిస్ అని చెప్పాం, ఈసోఫాగస్లో ఆ మజిల్ మూమెంట్ వల్ల ఫుడ్ అనేది స్టమక్ రీచ్ అవుద్ది, ట్రావెల్ అవుతూ. సిమిలర్గా ఈ స్మాల్ ఇంటెస్టైన్లో కూడా మూమెంట్, స్మాల్ ఇంటెస్టైన్ అయినా లార్జ్ ఇంటెస్టైన్ ఎక్కడైనా కానీ ఈ మూమెంట్ అనేది ఈ మజిల్ మూమెంట్ వల్ల ఫుడ్ అనేది స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ పాయింట్ రాసుకుంటే మస్క్యులర్ మూమెంట్స్ హెల్ప్ మూవింగ్ కైమ్ అంటే నథింగ్ బట్ ఫుడ్ అని. కైమ్ ఫార్వర్డ్, ముందుకు మూవ్ అవడానికి యూజ్ అవుతుంది. ఈ మజిల్ మూమెంట్ వల్ల ఈ ఫుడ్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. అలాగే ఈ బైల్ జ్యూసు గాల్ బ్లాడర్ నుంచి వచ్చిన ఈ కామన్ డక్ట్ నుంచి వస్తున్న ఈ బైల్ జ్యూసు, అలాగే ప్యాన్క్రియాటిక్ జ్యూస్ అంటే నథింగ్ బట్ ఎంజైమ్స్ అని. ఈ ప్యాన్క్రియాటిక్ జ్యూసు అలాగే ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోపల కూడా కొన్ని రకాల ఫ్లూయిడ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ బైల్ జ్యూసు, ప్యాన్క్రియాటిక్ జ్యూసు, అలాగే ఈ స్మాల్ ఇంటెస్టినల్ జ్యూసు, ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ని ఇక్కడ డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. సో ఆ పాయింట్ రాసుకోండి. స్మాల్ ఇంటెస్టైన్లో ఈ బైల్ జ్యూస్ కామా ప్యాన్క్రియాటిక్ జ్యూసెస్ కామా ఇంటెస్టినల్ juices help digest all nutrients. సో మొత్తం అన్ని న్యూట్రియంట్స్ కూడా డైజెస్ట్ అవ్వడానికి ఈ ఎంజైమ్స్, ఈ జ్యూసెస్ అనేవి యూజ్ అవుతాయి. సో మనం ఆల్రెడీ రాసాము. అగైన్ ఈ పాయింట్స్ రాసుకోండి. స్మాల్ ఇంటెస్టైన్లో మనము ఎమైలేజ్, ఇది ప్యాన్క్రియా నుంచి వస్తుంటుంది ఈ ఎంజైము. ఈ ఎమైలేజ్ అనే ఎంజైము కార్బోహైడ్రేట్ బ్రేక్ చేయడానికి, డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుద్ది. సిమిలర్గా ప్యాన్క్రియా నుంచి వచ్చిన ఇంకో ఎంజైమ్ అంటే ట్రిప్సిన్.
ఈ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ అనేది ప్రోటీన్ డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే లిపేజ్ అనే ఎంజైము ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇవన్నీ కూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది ఈ డైజెషన్ అనేది. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వీటిని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ ఎక్కడి నుంచి? ప్యాన్క్రియా నుంచి వస్తుంటాయి. అలాగే ఈ బైల్ జ్యూస్, మనకి లివర్ నుంచి రిలీజ్ అయిన ఈ బైల్ జ్యూస్ అనేది ఫ్యాట్ డైజెషన్కి యూజ్ అవుతుంది. ఓకే, అలాగే ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్మాల్ ఇంటెస్టైన్లో మనకి ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఈ పైప్ ఈ ఇన్నర్ లేయర్లో మనకి ప్రొజెక్షన్స్ ఉంటాయి. చూడండి, ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఈ టిష్యూస్ మనం డిస్కస్ చేసినప్పుడు సిలియేటెడ్ కాలమ్నర్ టిష్యూస్ అని మనం ఒక పదం డిస్కస్ చేసాం ఆల్రెడీ. టిష్యూస్లో సిలియా అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటికి హెయిర్ లాగా ఆ ప్రొజెక్షన్స్ ఉంటాయి. సిమిలర్గా ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోపల కూడా ప్రొజెక్షన్స్ ఉంటాయి, కాకపోతే అవి హెయిర్ లాగా ఉండవు, ఫింగర్స్ టైప్లో ఉంటాయి. అంటే ఏంటంటే సర్ఫేస్ ఏరియా పెంచడం కోసం. సో వాటిని మనం విల్లీ అంటాం, VILLI విల్లీ. చూడండి, సిలియా దేనికి ఉపయోగపడుద్ది అంటే ఏవైనా డస్ట్ని ఆపడానికి కానీ లేదా కొన్నిసార్లు సబ్స్టెన్స్ని మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫాలోపియన్ ట్యూబ్లో ఎగ్ని మూవ్ చేయడానికి అక్కడ సిలియా ఉపయోగపడుతుంది. సిలియా అంటే ఆ ప్రొజెక్షన్స్. సిమిలర్గా ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న ఈ ప్రొజెక్షన్స్ మనం విల్లీ అంటాం. ఈ విల్లీ ఫంక్షన్ ఏంటంటే సబ్స్టెన్స్ని మూవ్ చేయడానికి కాదు, న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇన్నర్ లేయర్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, ఇన్నర్ లేయర్ ఆఫ్ స్మాల్ intestine have finger like projections called ఆ ప్రొజెక్షన్స్ని ఏమంటామంటే విల్లీ అంటాం, VILLI విల్లీ. సో ఈ ప్రొజెక్షన్స్ వల్ల ఏంటంటే సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. సో ఈ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో హెల్ప్స్ ఇన్ ఈ విల్లీ అనేది హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. మనకి ఈ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సెల్ టాపిక్లో. డిఫ్యూజన్ ద్వారా ఈ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవుతుంటాయి. కొన్ని ఏమో ప్రోటీన్స్ హెల్ప్తో అబ్జర్వ్ అవుతాయి, దాన్ని మనం ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటాం. కొన్నిటికైతే ఎనర్జీ కావాలి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఇలా డిఫరెంట్ మెథడ్స్ వల్ల ఈ న్యూట్రియంట్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి. ఒకటి డిఫ్యూజను, ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్టు, అలాగే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఒకసారి ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి, మనకి విల్లీ అంటే అర్థం అవడం కోసం. సపోజ్ మనం ఈ స్మాల్ ఇంటెస్టైన్ క్రాస్ సెక్షన్ అబ్జర్వ్ చేస్తే, సో ఇది పైపు, స్మాల్ ఇంటెస్టైన్ పైపు. ఈ లోపల ఈ టైప్లో ప్రొజెక్షన్స్ ఉంటాయి, ఈ టైప్లో ఉంటాయి ప్రొజెక్షన్స్. వీటిని మనం చూడండి, వీటిని విల్లీ అంటాం. యాక్చువల్గా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి, ఒక సింగిల్ లేయరే కాదు, దీని చుట్టూరు ఇలా ఒక 4 లేయర్స్ ఉంటాయి. ఇలాగ ఇది 3rd లేయరు, అలాగే 4th లేయర్. ఇలాగ ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ మనకి స్మాల్ ఇంటెస్టైన్. ఈ లోపల ఉన్న ఈ ఫింగర్ లైక్ ఈ ప్రొజెక్షన్స్ని ఏమంటామంటే విల్లీ అంటాం. అలా ఇక్కడ బ్రాకెట్లో ఒకటి రాసుకోండి, సిలియా అంటే మనం ఈ సిలియా అంటే హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్, హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ అంటే ఈ టైప్ ఆఫ్ థిక్నెస్ ఉండదు, వాటికి జస్ట్ ఒక హెయిర్ టైప్లో ఉంటాయి. వీటి పర్పస్ ఏంటంటే హెల్ప్స్
మూవింగ్ సబ్స్టెన్సెస్. ఇది ఒక ఫంక్షను. కొన్ని చోట్ల అయితే ఈ సిలియా చేసే వర్క్ ఏంటంటే సపోజ్ డస్ట్ పార్టికల్స్ని అబ్స్ట్రాక్ట్ చేయడం, ఫిల్టర్ చేయడం. సో ఫిల్టర్ పర్పస్ కూడా సిలియా యూజ్ అవుతుంది. సో ఈ సబ్స్టెన్స్ని మూవ్ చేసే అప్లికేషన్ ఫంక్షన్ ఎక్కడ అంటే ఎగ్జాంపుల్ ఫాలోపియన్ ట్యూబ్లో ఎగ్ని మూవ్ చేయడం, ఎగ్ ఇన్ ఫాలోపియన్ ట్యూబ్. ఫాలోపియన్ ట్యూబ్ చూడండి, ఇది డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన టర్మ్ కాదు, బట్ ఇది బ్రాకెట్లో రాసుకోండి. ఇక్కడ విల్లీ సిలియా అనేవి సిమిలర్గానే ఉంటాయి, బట్ ఇక్కడ విల్లీ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది, సిలియా అనేవి హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్, ఇవి సబ్స్టెన్స్ మూవ్ చేయడానికి యూజ్ అవుతుంటాయి. సో ఇది స్మాల్ ఇంటెస్టైన్ గురించి. నెక్స్ట్ పార్ట్ అనేది 8th వన్, లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్. సో 8th వన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్. ఈ లార్జ్ ఇంటెస్టైన్నే ఇంకో పేరు ఉంది, దీన్ని కోలన్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కోలన్, COLON, కోలన్. చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. చూడండి ఈ పోర్షన్, ఈ అవుటర్ పోర్షన్ అనేది, ఈ అవుటర్ పోర్షన్ మనం లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. లార్జ్ ఇంటెస్టైన్. ఈ ఇన్నర్ పోర్షన్ అనేది, ఈ ఫస్ట్ది అయితే డియోడనం. చూడండి ఈ ఫస్ట్లో ఉన్నదాని అయితే డియోడనం. ఈ మిడిల్ పోర్షన్లో ఉన్నదాన్ని జెజునం అంటాం, జెజునం. ఈ లాస్ట్ పోర్షన్ అయితే ఇలియం. సో ఈ అవుటర్ పోర్షన్లో ఉన్న ఈ పైప్ అనేది లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్లో మ్యాక్సిమం మనకి ఈ ఫుడ్ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బయటకు వచ్చే లోపు మొత్తం అన్నీ కూడా అబ్జార్ప్షన్ జరిగిపోతాయి, ఆ డైజెషన్ అబ్జార్ప్షన్ మొత్తం జరిగిపోతాయి. సో మ్యాక్సిమం అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో, ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఏదైనా వాటర్ కంటెంట్ ఉంటే వాటర్ కంటెంట్ అబ్జర్వ్ అవుతుంది, ఏమైనా ఇంకా ఫ్యూ మినరల్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ అబ్జర్ప్షన్ జరుగుతుంది. సో మ్యాక్సిమం సిగ్నిఫికెంట్ డైజెషన్ అనేది మాత్రం ఎక్కడ జరగదు లార్జ్ ఇంటెస్టైన్లో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్డైజెస్టెడ్ అండ్ అన్అబ్జార్బ్డ్ సబ్స్టెన్సెస్. అన్డైజెస్టెడ్ అండ్ అన్అబ్జార్బ్డ్ substances passed on to large intestine. Passed on to large intestine. So ఈ large intestine ఏం జరుగుతుందంటే there is no significant digestion activity takes place. సో ఇక్కడ ఎట్లాంటి పెద్ద మేజర్ డైజెషన్ అనేది ఏం జరగదు. అయితే ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్, కొన్ని మినరల్స్ అట్లాంటివి ఇందులో అబ్జార్ప్షన్ జరుగుతుంటాయి. సమ్ వాటర్ కంటెంట్, అలాగే కొన్ని మినరల్స్ అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్. అబ్జార్ప్షన్ లేదంటే హ్యాపెన్స్ హియర్. సో ఇది లార్జ్ ఇంటెస్టైన్లో జరిగేది. సో లార్జ్ ఇంటెస్టైన్లో అయితే మ్యాక్సిమం మేజర్ యాక్టివిటీ ఏం లేదు మనకి. సో ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నైన్త్ పార్ట్ అనేది రెక్టమ్. సో ఈ రెక్టంలో ఏంటంటే ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో
ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి పాస్ అవుతున్నది ఈ వేస్ట్ మ్యాటర్ని టెంపరీగా మనకి రెక్టంలో స్టోర్ అయి ఉంటుంది. యాక్చువల్ దాన్ని మనం ఫేకల్ మ్యాటర్ అంటాం. ఈ వేస్ట్ మ్యాటర్ అనేది బయటికి రిలీజ్ అయినంత వరకు ఈ రెక్టంలో స్టోర్ అయి ఉంటుంది. సో ఇది రెక్టం చేసే వర్క్. ఫేకల్ మ్యాటర్ FAECAL ఫేకల్ మ్యాటర్ అంటే నథింగ్ బట్ వేస్ట్ మ్యాటర్ అని బ్రాకెట్లో వేస్ట్ మ్యాటర్ టెంపరర్లీ స్టోర్డ్ ఇన్ రెక్టమ్. సో ఇది రెక్టంలో జరిగే వర్క్. నెక్స్ట్ ఈ డైజెస్టివ్ సిస్టంలో లాస్ట్ పార్ట్ అనేది యానస్. సో ఫైనల్గా ఇది ఫైనల్ ఓపెనింగ్ మనకి ఈ ఎంటైర్ ఈ ఎలిమెంటరీ కెనాల్లో లాస్ట్ పార్ట్. సో ఇది ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఈ వేస్ట్ మ్యాటర్ అనేది బయటకు వెళ్ళడానికి. దిస్ ఈజ్ ఆ పాయింట్ రాసుకోండి. ఒక పాయింట్ దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్. external opening of digestive tract లేదా digestive pipe లేదా కెనాల్ అంటాం, ఏదైనా ఓకే. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ expulsion of fecal matter అంటే వేస్ట్ మ్యాటర్. ఆ వేస్ట్ మ్యాటర్ అనేది బయటికి పోవడానికి. సో ఇది లాస్ట్ పార్ట్. సో ఇది ఫైనల్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి డైజెస్టివ్ సిస్టమ్ గురించి. సో ఒకసారి ఇందులో ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అనేవి ఫైనల్గా ఒకసారి రాసుకుందాం. ఒకసారి ఒక దగ్గర రాసుకోండి, అన్ని క్లియర్గా అర్థమవుతాయి. ఒకటి ఎంజైము, ఈ డైజెస్టివ్ సిస్టమ్ మనం డిస్కస్ చేసినాం. ఎంజైము, అలాగే ఆ ఎంజైమ్ దేన్ని డైజెస్ట్ చేస్తుంది, డైజెస్ట్. అలాగే పార్ట్ లేదా ఆర్గాన్. సో ఫస్ట్ అనేది మౌత్లో మనకి రిలీజ్ అయిన ఎంజైమ్ ఏంటంటే ఎమైలేజ్. సో ఈ ఎమైలేజ్ అనే ఎంజైము సలైవరీ గ్లాండ్ రిలీజ్ చేస్తాయి. సో ఇవి దేన్ని డైజెస్ట్ చేస్తాయంటే కార్బోహైడ్రేట్ని, ఎస్పెషల్లీ స్టార్చ్. కార్బోహైడ్రేట్స్లో కూడా ఎస్పెషల్లీ పాలీసాకరైడ్ అయిన స్టార్చ్ని డైజెస్ట్ చేస్తాయి. సో అది మౌత్లో రిలీజ్ అయిన ఎంజైమ్ ఏంటంటే ఎమైలేజ్. నెక్స్ట్ ఈసోఫాగస్లో ఎట్లాంటి మనకు డైజెషన్ జరగదు. నెక్స్ట్ స్టమక్లో మెయిన్గా మనకి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ రెండు ఉంటాయి. ఒకటి పెప్సిన్. ఈ పెప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. అలాగే లిపేజ్ అనేది ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తాయి. ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తాయి. సో ఇది స్టమక్లో జరిగేది. సో మోస్ట్లీ ఇవి ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ స్టమక్ లోపల ఉన్నది ఎసిడిక్ ఎన్విరాన్మెంట్. థర్డ్ది స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో మెయిన్గా 3 ఎంజైమ్స్ ఇంపార్టెంట్ మనకి. ఒకటి ఎమైలేజ్, అలాగే ట్రిప్సిన్, థర్డ్ది లిపేజ్. ఇది ఆల్రెడీ చెప్పాను. ఎమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ చేయడానికి, ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. లిపేజ్ అనేది ఫ్యాట్స్.
ఈ 3 కూడా బేసిక్ ఎన్విరాన్మెంట్, అంటే pH వాల్యూ అనేది 7 కన్నా ఎక్కువ ఉంటుంది ఈ స్మాల్ ఇంటెస్టైన్లో. బేసిక్ ఎన్విరాన్మెంట్లో వర్క్ అవుతాయి. ఎన్విరాన్మెంట్, బేసిక్ ఎన్విరాన్మెంట్. సో ఇవి మనం ఈ డైజెస్టివ్ సిస్టంలో డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అనేవి. ఓకే, ఒకసారి ఫైనల్గా మనం ఇంతవరకు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఒక డయాగ్రామ్లో ఒకసారి మళ్ళీ ఫైనల్గా గ్లింప్స్ చూద్దాం ఒక 2 మినిట్స్లో. చూడండి, ఇది ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్. మనకి ఇక్కడ నుంచి మౌత్ నుంచి మనకి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫుడ్ అనేది వన్స్ మౌత్లోకి మనకి ఎంటర్ అయినప్పుడు, ఈ మౌత్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి సలైవరీ గ్లాండ్ నుంచి ఎమైలేజ్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుద్ది. సో ఈ ఫుడ్లో ఉన్న స్టార్చ్ని మనకి అది బ్రేక్ చేస్తుంది. వన్స్ ఆ ఫుడ్ ఈ ఎమైలేజ్ దీంతో మిక్స్ అయిన ఆ ఫుడ్ మనం బౌలస్ అంటాం. సో బౌలస్ అనేది నెక్స్ట్ అనేది కామన్ స్పేస్, ఇక్కడి నుంచి ఇంతవరకు దీన్ని మనం ఫారింగ్స్ అంటాం. ఈ కామన్ స్పేస్ని మనం ఫారింగ్స్ అంటాం. సో ఇది 1 మౌత్, ఇది 2nd ఫారింగ్స్. సో ఈ ఫారింగ్స్లో ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ అనేది ఈసోఫాగస్. సో ఈ ఈసోఫాగస్లోకి అది ఎంటర్ అవుతుంది, 3rd వన్ ఈసోఫాగస్ అనేది. సో ఈ ఈసోఫాగస్లో ఎట్లా అంటే మనకి డైజెషన్ యాక్టివిటీ జరగదు, జస్ట్ ఫుడ్ అనేది పాస్ అయ్యి ఈ స్టమక్ని రీచ్ అవుద్ది. ఈ స్టమక్లో ఇసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఈ స్టమక్ అనేది 4th పార్ట్. ఇందులో ఇసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది స్టమక్లో. సో ఈ స్టమక్లో మెయిన్గా మనకి పెప్సిన్, లిపేజ్ అనే ఎంజైమ్స్ అనేవి ఈ స్టమక్ లోపల రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఈ స్టమక్ వాళ్ళు కూడా మ్యూకస్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ స్టమక్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి. సో ఇది స్టమక్ గురించి. నెక్స్ట్ 5th పార్ట్ అనేది లివర్ అండ్ గాల్ బ్లాడర్. ఇది 5th పార్ట్. ఈ లివర్ అనేది బైల్ జ్యూస్ని సెక్రెట్ చేస్తుంది. ఆ బైల్ జ్యూస్ అనేది ఈ గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటాయి. చూడండి, ఈ గాల్ బ్లాడర్ నుంచి ఒక పైప్ ఉంది. ఈ పైప్ అనేది ఈ డియోడెనమ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది డియోడెనమ్, స్మాల్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ డియోడెనమ్. అలాగే దీని బ్యాక్ ఈ స్టమక్ వెనక వైపు ఉన్నది ప్యానిక్రియా. ఈ ప్యానిక్రియా నుంచి వచ్చిన ఎంజైమ్స్ కూడా మిక్స్ అయ్యి ఈ ప్యానిక్రియా నుంచి వచ్చిన ఎంజైమ్స్ ఈ గాల్ బ్లాడర్ నుంచి వస్తున్న ఈ బైల్ జ్యూస్ కలిపి ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది. చూడండి, స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పోర్షన్ మనం డియోడెనమ్ అంటాం. చూడండి, 6th వన్ ప్యాన్క్రియా, ఇది 6th వన్, ఇది 7th వన్ స్మాల్ ఇంటెస్టైన్. చూడండి, ఇదంతా కూడా ఈ లోపల ఉన్న ఈ పార్ట్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైనే. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్లోనే మనకి మేజర్ ఈ డైజెషను అలాగే అబ్జార్ప్షన్ యాక్టివిటీ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. సో వన్స్ ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ ఎండ్కి, ఇక్కడికి ఇది ఎండ్, ఈ ఎండ్ వరకు వచ్చే టైంకి ఆల్మోస్ట్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ అయిపోతాయి. సో ఇక్కడి నుంచి మనకి లార్జ్ ఇంటెస్టైన్ స్టార్ట్ అవుద్ది, 8th పార్ట్. ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఫుడ్ అనేది ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే అది వాటర్ కంటెంట్ అబ్జర్వ్ అవుతుంది. అలాగే ఏమైనా మినరల్స్ కొన్ని ఏమైనా ఉంటే ఆ మినరల్స్ అనేవి అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఇక్కడి నుంచి వస్తున్న ఆ ప్రోడక్ట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మ్యాటర్ అంతా కూడా ఈ యానస్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ 9th పోర్షన్ ఇది యానస్. సో ఈ 9th పోర్షన్ యానస్ వన్స్ స్టోర్ అయిన తర్వాత ఈ లాస్ట్ ఇది అనేది యాక్చువల్లీ ఇది రెక్టమ్, ఇది యానస్ అనేది 10, ఇది యానస్. ఈ పైన పోర్షన్ అనేది 9 రెక్టమ్. సో ఈ రెక్టంలో స్టోర్ అవుద్ది. ఈ రెక్టంలో స్టోర్ అయిన తర్వాత ఫైనల్ పార్ట్ అనేది యానస్. యానస్ నుంచి బయటికి ఆ వేస్ట్ ప్రోడక్ట్ అనేది ఫేకల్ మ్యాటర్ అనేది బయటకు వస్తుంది. సో ఇది కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ లెక్చర్లో మనం రెస్పిరేటరీ సిస్టమ్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ లెక్చర్లో మీకు ఏమైనా ఇంతవరకు మనం డిస్కస్ చేసినంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఇప్పుడు ఏవైతే మెన్షన్ చేసిన పాయింట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పాయింట్స్ అనేవి సరిపోతాయి. నీట్గా నోట్స్ మెయింటైన్ చేసుకుంటే ఈ నోట్స్ అనేది ఎనఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.